ఒకడు అని. ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు దెప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ. రోగములు గొప్పవైపోయి శరీరాన్ని ఆక్రమించి మాట్లాడటానికి కూడా వీలు లేకుండా కఫము గొంతులో నిండిపోయినప్పుడు, కఫము కుత్తుక నిండిన వేళ బాంధవులు కప్పిన వేళ, బాంధవులు కప్పినటువంటి మీదబడి బాంధవులు ఏడుస్తూ ఉంటే నాటికప్పుడే ఏంటి అప్పుడు ఏం చేస్తానో కాబట్టి అప్పుడు ఏమీ చేయలేను కాబట్టి నాటికిప్పుడే చేతుమి భజన దాశరథి కరుణాపయోనిధి స్వామి. అప్పుడు నేనేం చేస్తాను, తీసుకెళ్ళటానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఉండండియా, ఇంకా నేనేవో అవి ఇవి చేయాలనుకున్నాను, తిరుపతి వెళ్ళడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నాను, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మరి రండి మీ తీసుకెళ్దురు కానంటే వాళ్ళేం వినరు. అక్కడ చూపిస్తాను పదా, నీకు పెద్ద తిరుపతి ఉన్నది అక్కడ చూపిస్తాను పదా అని చెప్పేసి ముందర ఎక్కువ రథం అని చెప్పేసి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం చేయగలిగింది ఏదైనా ఉంటే ముందుగానే మనము మేల్కొనాలి. చిన్న వయసు నుంచి చిన్నప్పుడు దేవుడు పూజ చేయటం ఏంటండి సిగ్గు లేకుండా అంటున్నారు చాలామంది. ఇప్పుడు అవసరమా? పిల్లల్ని ఒక మార్గంలో మనం గనక మంచి మార్గంలో ఉండి మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా అటువంటి విధానానికి వస్తారు. మనం ఏదో గుడో గోపురమో ఉపన్యాసమో పండగో పర్వమో ఏదో ఒకటి చేస్తూ ఉంటే పూజా పురస్కారాలు చేస్తుంటే మన పిల్లలు కూడా అర్థమైపోయి మాది ఇది కదా మా సంప్రదాయం అని చెప్పేసి పిల్లలు కూడా చేస్తారు. తండ్రి నాస్తికుడైతే పిల్లలు నాస్తికులుగా ఏమవుతారండి? కాబట్టి మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి ఏమిటంటే ఆస్తిక్యం. మన తల్లిదండ్రులు మనకిచ్చింది ఏమిటంటే భగవంతుడు ఉన్నాడు, వేదస్వరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ యొక్క సేవ చేసుకోవాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాము, ఇవన్నీ వింటున్నాము, నమ్ముతున్నాము. విశ్వాసం అనేటటువంటిదే భక్తి. భక్తి విశ్వాసములు అంటారు. అందుకే భక్తి ఉన్న చోట విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉన్న చోట భక్తి ఏర్పడాలి. కాబట్టి బ్రహ్మ ఆయన చెప్తూ ఉన్నాడు, పరమేశ్వరుడే చెప్పాడు కాశీఖండంలో, కీటాహ పిపీలికాశ్చైవ ఏ చాన్యే మృగపక్షిణః కాలేన నిధనం ప్రాప్త అవిముక్తే వరాననే. కీటాహ పిపీలికాహ, పిపీలికాశ్చైవ కీటకములు కానీ ప్రాణులు కానీ ఏ ప్రాణులైనా సరే కాశీలో ఏ చాన్యే మృగపక్షిణః మృగములు కానీ పక్షులు కానీ ఏవైనా సరే కాలేన నిధనం ప్రాప్త వాటికి కాలం వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కాశీలో గనక వెళ్ళిపోయేటట్లయితే, అందుకే కదా పాపం ధనంజయుడు అంత కష్టపడ్డాడు. మా అమ్మ కాశీ వెళ్ళాలనుకుంది వెళ్ళలేకపోయింది అని చెప్పేసి ఆ అస్థికల్ని తీసుకొచ్చి ఎంతో తిప్పలు పడ్డాడు. కాబట్టి కాలేన నిధనం ప్రాప్త అవిముక్తే వరాననే, అవిముక్తే వరాననే, అవిముక్త క్షేత్రంలో గనక ఆ ప్రాణులు జీవకోటి ఏదైతే పోతుందో వాటికి అవన్నీ ఏం చేస్తారంటే స్వామి తనలో కలుపుకుంటాట, మోక్షం ఇస్తాట. కాబట్టి వారణస్యాహ పరస్థానం, వారణాస్యాహ పరస్థానం నభూతం న భవిష్యతి. వారణాస్యాహ పరస్థానం, వారణాసి కంటే పరమైనటువంటి స్థానము నభూతో న భవిష్యతి, లేనే లేదు. వారణాసి పరమ పుణ్యక్షేత్రము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళవలసినటువంటి క్షేత్రం అని చెబుతూ నభూతం న భవిష్యతి ఎత్ర సాక్షాన్ మహాదేవో, ఎత్ర సాక్షాన్ మహాదేవో, మహాదేవుడైతే సాక్షాత్తుగా ఎక్కడ ఉంటాడో అక్కడ అది కాశీక్షేత్రం అవుతుంది. ఎత్ర సాక్షాన్ మహాదేవో దేహాంతే స్వయమీశ్వర, దేహాంతంలో స్వయం ఈశ్వర వ్యాచిష్టే తారక బ్రహ్మ, ఆయన అక్కడ మరణించేటటువంటి వాళ్లకు తారక బ్రహ్మోపదేశం చేస్తాడు. కాబట్టి మనం కనీసం అక్కడికి వెళ్ళి చూసి రావటం, మనం చెప్పుకుంటున్నాం కదా, చూడలేకపోతే ఒక మంత్రం చెప్పారు, అహం కాశీ గమిష్యామి తత్రాపి నివసామ్యహం, తత్రైవ నివసామ్యహం, అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. కాశీ వెళ్తున్నాను, అక్కడ నివసిస్తున్నాను అని చెప్పేసి అనుకున్నా కానీ మనకు కాశీక్షేత్రం యొక్క గొప్పతనం వలన మనకు కొంచెం సద్గతి కలుగుతుంది అని చెప్పేసి ఇటువంటిది కాశీనగరం అని చెప్పి కాశీనగరాన్ని గురించి ముచ్చటించుకున్న తర్వాత ఒక ఆఖ్యానానికి వెళ్ళటం జరుగుతుందని చెప్పుకుంటూ, చక్రవాళ పరీత సర్వం సహా పరిధి తీర్థములలోన గరిమ కాశీ, చక్రవాళ పరీత సర్వం సహా పరిధి తీర్థములలోన గరిమ కాశీ. చక్రవాళ పర్యంతం, చక్రవాక పక్షి ఎప్పుడూ
భూమండలానికి చుట్టూ ప్రదక్షిణం చేసేటటువంటి తత్వం కలిగింది. ఇప్పుడు చక్రవాళ పక్షులు లేవు, అది కవి సమయమైపోయింది. ఆ చక్రవాకం యొక్క తత్వం ఏమిటంటే భూమండలం ఎంతవరకు ఉన్నదో అంతవరకు అలాగ తిరుగుతూ ఉంటుంది వెన్నెల రాత్రులలో. చక్రవాళ పరీత సర్వం సహా పరిధి తీర్థములలోన గరిమ కాశీ పట్టణ క్రోశ పంచక తీర్థ సమితిలోన సారంబు జహును కన్యా. ఆ చక్రవాక పక్షి తిరిగిన ఎంత భూమండలాన్ని తిరిగితే అన్ని క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లో అన్నిటికంటే కూడా గొప్పది కాశీపట్టణం, కాశీక్షేత్రం. ఆ చక్రవాక పక్షికి తెలుసు ఎక్కడ ఏ క్షేత్రాలు ఉన్నాయి. స్కాందం చెప్పింది. మనం కాశీఖండం చెప్పుకుంటున్నామంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటిదే ఈ కాశీఖండం. కాశీఖండం స్కాంద పురాణము అంటే ఏమిటంటే భారతదేశ భౌగోళిక పరిస్థితిని గురించి చెప్పినటువంటిది మహాపురాణం స్కాంద పురాణం. ఎక్కడ పర్వతములు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ నదీనదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పినటువంటిది స్కాందం. ఆ స్కాంద పురాణాంతర్గతమైనటువంటిదే ఈ కాశీఖండం. ఈ కాశీలో సరే భూమండలంలో ఎంత దూరం పర్యటించినా కానీ ఏ క్షేత్రం గొప్పది అంటే కాశీక్షేత్రం గొప్పది కదా అన్నారు అంతవరకు. ఈ కాశీక్షేత్రం కంటే కూడా గొప్పదైనటువంటిది, ఆ కాశీ కంటే కూడా కాశీలో ఇంకా గొప్పదైనటువంటిది జహును కన్యా. కాశికా పట్టణ క్రోశ పంచక తీర్థ సమితిలోన సారంబు జహును కన్యా. కాశీకి వెళ్ళిన తర్వాత గంగా నదీ స్నానం ఇంకా గొప్పది. కాశీక్షేత్ర దర్శనం కంటే గంగా స్నానం మరింత గొప్పది. జహును కన్యా తీర్థ సముదాయము కన్న కడు పెద్ద మణికర్ణికా ఘట్టము